భారతదేశంలో పవిత్రతకు ప్రతీకగా నిలిచే ప్రదేశాల్లో పూరి ఒకటి. ఒడిశాలోని ఈ ప్రాచీన క్షేత్రం జగన్నాథ స్వామివారి ఆలయానికి ప్రసిద్ధి. చార్ధామంలో ఒకటైన ఈ క్షేత్రంలో జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది మామూలు ఊరేగింపు కాదు, దేవతలే రథాలపై భక్తుల మధ్య ప్రవేశించే ఆధ్యాత్మిక పర్వదినం. జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రమ్మతో కలిసి ఏడాదిలో ఒక్కరోజు ఆలయం నుంచి బయలుదేరి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు ప్రయాణిస్తారు. ఈ యాత్రకు ప్రత్యేకంగా 3 రథాలు ప్రతి సంవత్సరం తయారు చేస్తారు. వాటి పేర్లు నందిఘోష, తాళధ్వజం, పద్మధ్వజం. యాత్ర మొదలయ్యే రోజు పూరి గజపతిరాజు స్వయంగా రథాల ముందు బంగారు చీపురుతో శుభ్రపరిచి చేరాపహారా నిర్వర్తిస్తారు. అనంతరం లక్షలాది మంది భక్తులు రథం తాళ్లు పట్టుకుని లాగుతూ స్వామివారిని ఊరేగిస్తారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. ఈ 12 రోజుల యాత్రలో గుండిచా ఆలయంలో విశ్రాంతి తీసుకున్న దేవతలు తిరిగి పూరికి చేరి ఆలయంలో ప్రవేశించే వరకు భక్తుల ఉత్సాహం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ యాత్రలో కుల, మత, భాష భేదాలు అంతరించిపోతాయి. ఇదే పూరి రథయాత్ర ప్రత్యేకత. భక్తితో నిండిన హృదయాలు, అనేక సమృద్ధుల కలయిక జగన్నాథుని అపార కరుణకు నిదర్శనం. ఇక పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రహస్యాలకు ప్రసిద్ధి. ఆలయ గోపురం నీడ ఎప్పుడూ నేలపై పడదు. ధ్వజ స్తంభానికి ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే వండిన నైవేద్యం అందరికీ సరిపోతుంది. స్వామివారి విగ్రహాలు చేతులు కాళ్ళు లేకుండా ప్రత్యేక ఆకృతిలో ఉంటాయి. ప్రతి 12 ఏళ్లకోసారి నవకళేబర ఉత్సవం జరిపి విగ్రహాలను మారుస్తారు. ఇవన్నీ జగన్నాథుడి మహిమకు నిదర్శనాలు.